ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు స్టేటస్: జ్ఞానం లేకుండా అజ్ఞానము, అజ్ఞానము వినా జ్ఞానము మనలేవు. ఈ జ్ఞాన అజ్ఞానాలు ఎవరికని విచారించి తెలియడమే నిక్కమైన ఆత్మజ్ఞానము. తాను ఎవరో తెలిస్తే భేదం ఎక్కడా అని ఇక్కడ భగవాన్ చెప్తున్నారు. జ్ఞానం అంటే ఏమిటి? తాను ఎవరో తనకు తెలియడమే జ్ఞానము. అజ్ఞానం అంటే తను ఎవరో తనకు తెలియకపోవడమే అజ్ఞానము. నన్ను నేను తెలుసుకోక విషయాలందు ప్రవర్తించుట, శరీరము, మనస్సు, ఇంద్రియాలు, వీటి వల్ల కలిగే సుఖదుఖాలు అనుభవాల సత్యమని, ఇది లేకపోతే నేను లేను అనుకున్నటే అజ్ఞానము. నేను దేహమును తెలుసుకొని వాడను, కానీ నేను దేహము కాదు. నేను మనస్సుని తెలుసుకొని వాడను, కానీ నేను మనస్సుని కాదు. నేను ఆత్మస్వరూపుడిని. నేనుగా ప్రకాశింపబడుతున్నదని తెలుసుకున్నటే జ్ఞానం. ఈ జ్ఞాన అజ్ఞానాలు ఎవరికని విచారించినప్పుడు జ్ఞానమును తనకు అన్వయించుకొని తన స్వరూపమే జ్ఞానమనియు, జ్ఞానమే తానైన స్థితి అని తెలుసుకుంటుంది. ఇక్కడ తాను అంటే ఆత్మ. నీవుగా ఉన్న ఆత్మగా నిద్ర నుంచి లేచిన వెంటనే నేను అంటే దేహమేను అనే దేహాత్మ బుద్ధి జనించడం వలన అజ్ఞానం ఏర్పడింది. నేను ఉంటేనే కదా తల్లి గర్భంలో శరీరం ఏర్పడుతుంది. జీవుడు పుట్టాలి అంటే ముందు నేను ఉండాలి. తల్లి గర్భం నుంచి మరణం వరకు మన జీవితం సమస్తము సాలెపురుగు వలె వాసనా బలంతో అక్కడ జీవిస్తున్నాడు. మన మనస్సు బహిర్ముఖం అవడం అలవాటైంది. అంతర్ముఖమై ఆత్మానందాన్ని పొందాలని అనుకోదు. ఎందుకంటే దానికి విషయ సుఖాలే శాశ్వతం అనుకుంటుంది. అది శాశ్వతం కాదని బుద్ధి ఎంత చెప్పినా అక్కడ అది వినదు. వాసనా బలము చేత అది లాగపడుతుంది. భ్రమ అని తెలిసినా, బ్రతుకు బొమ్మలాట అని తెలిసినా, వేదాంతం తెలిసినా దానిలోనే దొల్లుతూ ఉంటాడు. ఎందుకు అంటే ఒకటి మాయ, రెండవది ప్రారబ్ధం. దుఃఖం కలిగింది అంటేనే అక్కడ అజ్ఞానం ఉంది, అహంకారం ఉంది అనే అర్థం. నా స్వరూపము అదే అయినప్పటికీ నువ్వు దేహం అనుకుంటున్నావు, కర్తవని అనుకుంటున్నావు, పరిమితమైన జీవుడినని అనుకుంటున్నావు. అందుకని అది తెలియట్లేదు. సర్వానికి ఆధారము ఏదైతే ఉన్నదో అది అనుగ్రహము చేత వికసించినప్పుడు మాత్రమే నీకు నీ సహజత్వము అదేనని జ్ఞానవృత్తి చేత అది నీకు తెలుస్తుంది. ఉన్నది ఒకటే సత్యము, మరొకటి లేదు. ఇప్పుడు నువ్వు చూస్తున్నదంతా అద్దంలో ఏ విషయాలైతే ఏ విధంగా ప్రతిబింబిస్తాయో అలాగా అది నిజం కాదు కదా. ఆ విధంగానే నీవు వీటిని అంటే ప్రతిబింబాలను గమనిస్తున్నావు. అద్దం లేకపోతే అవి ఉండవు కదా. అదేవిధంగా ఈ జగత్తు మనస్సులోని ప్రతిబింబము. మనసు లేక అది నిలవగలుగుతుందా? అది నిలవడానికి అవకాశం లేదు. స్వరూప జ్ఞానం లేనటువంటి ఈ దృశ్యమాన ప్రపంచము భ్రమ. భ్రమకు లోనైన వాడు మాత్రమే ఇది ప్రపంచాన్ని చూస్తున్నాడు. ఎలాగంటే సంసారాల వలన, వాసనల వలన, బంధాల వలన ఇవన్నీ కూడా మనసులో అక్కడ సూక్ష్మంగా చేరి ఉన్నాయి. బీజ రూపంలో ఉంటూ అవి విస్తరిస్తుంది. ఎలాగా సాలెపురుగు నోటి నుంచి తన దారాలను తీసుకొని అక్కడే ఉండి అక్కడ సాలెపురుగు అది జీవనం కొనసాగిస్తుంటుంది. అలాగే తల్లి గర్భంలో నుంచి శిశువు అక్కడ ఉన్న జీవ పదార్థం తీసుకొని తన శక్తితో ఇంద్రియాలను నిర్మించుకొని బయటికి వస్తుంది. క్రమంగా అది పెరుగుతూ వాసనలతో బంధాలను పెంచుకుంటూ ఇక్కడే ఉండి జనన మరణాలకు లోనవుతూ ఉంటుంది. ఇక్కడ భగవాన్ చెప్పేది ఏమంటే
నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో పరిశీలించు. దానికి మూలము ఒకటి ఉండాలి కదా. ఒకసారి ఇక్కడికి రావాలి అంటే మనము పూర్వము ఎన్నో జన్మలు ఎత్తి ఉంటావు. ఆలోచన కూడా, ఈ ఆలోచన అనేది పుట్టుకకు కారణమవుతుంది. ఆలోచన అంటే చూడు, అది ఎక్కడి నుంచి వస్తోంది తాని అని విచారణ చేసినప్పుడు ఈ భేదాలు ఎక్కడ ఉంటాయి? తానెవరో అని తెలిసినప్పుడు అక్కడ భేదానికి అవకాశమే ఉండదు. ఈ భేదాలన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి? నీలో నుంచే వస్తున్నాయి. అంటే మనము ఇంతసేపు బయట నుంచి భేదాలు వస్తున్నాయి, బయట నుంచి కోపాలు వస్తున్నాయి, రాగద్వేషాలు వస్తున్నాయి, ప్రేమలు వస్తున్నాయి, బంధాలు వస్తున్నాయి అనుకుంటాము. ఇవన్నీ నువ్వు అనుకుంటున్నావు, కానీ ఇవన్నీ కూడా నీ లోపల నుంచే వస్తున్నాయి అన్నమాట. అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? సూక్ష్మంగా నీ లోపల ఉన్న దాగి ఉన్న వాసనల వల్ల, సంస్కారాల వల్ల అవి నీ లోపల నుంచే బయటపడుతున్నాయి. ఈ జ్ఞాన అజ్ఞానాలు విచారించి చూసినప్పుడు నేను యొక్క జ్ఞానము తలంపులను నాశనం చేసి అహంకారమును నేనులో లీనం చేస్తుంది. కలుషిత అజ్ఞానం పోయి మనస్సు శుద్ధ మౌనం అవుతుంది. ఈ జ్ఞానము నేను ఎవరు అనే సందేహము, ప్రశ్న, దాని మూలము విచారణతో లభిస్తుంది. అది సద్గురు యొక్క అనుగ్రహంతో నేననేది తెలుస్తుంది. ఓం శ్రీ గురుభ్యో నమః. మొదలుపెట్టండి గురువుగారు. జ్ఞానం లేకుండా అజ్ఞానము, అజ్ఞానము వినా జ్ఞానము మనలేవు. ఈ జ్ఞాన అజ్ఞానాలు ఎవరికని విచారించి తెలియడమే నిఖమైన ఆత్మజ్ఞానం. తానెవరో తెలిస్తే భేదము ఎక్కడా? జ్ఞానం అంటే ఏంటమ్మా? తానెవరో తెలియడమే జ్ఞానం గురుగారు. తానెవరో తెలుసుకోలేడు జీవుడు. గురుగారు, జ్ఞానం అంటే ఏమిటి నాయన రవి? తెలివి. రెడీగా ఉన్నావా? గురుగారు, జ్ఞానం అంటే సరాసరి జ్ఞానం అజ్ఞానం అన్న మాట కంటే జ్ఞానం అంటే ఏమిటి అంటే అంటే మీరు చెప్తారు కదా గురుగారు, జ్ఞానం అన్నా ఆత్మ అన్నా లేకపోతే ఆత్మ జ్ఞానం అన్నా అంతా ఒకటే, నేనున్నానన్న అహంస్ఫురణ లేదు నాయన. ఆత్మజ్ఞానం గురించి ఇక్కడ ద్వైతంలో చెబుతున్నారు. తెలుసుకోవడం, జ్ఞానం అజ్ఞానం లేదు. అజ్ఞానం ఉందంటే జ్ఞానం ఉండి తీరుతుంది. అసలు జ్ఞానం అంటే జ్ఞానం అంటే మామూలుగా అంటే అదే తెలుసుకుంటాము తెలియకపోవటం, దానికి సంబంధించింది. తెలుసుకోవటం తెలియకపోవటం. ద్వైతంలో నేను ఫలానా తెలివి ద్వారా, ఆ జ్ఞానం ద్వారా, ఆ విషయ జ్ఞానం ద్వారా తెలుసుకుంటామా, దానికి సంబంధించిన విషయాన్ని తెలుసుకుంటాము అనేది జ్ఞానము. తెలుసుకోపోవటం అనేది కూడా జ్ఞానమే. దానికి అంటే ఇంద్రియ జ్ఞానాలని జ్ఞానం అనుకుంటున్నాం. గురువు, ఇప్పుడు నీకు ఎదురుగుండా ఉన్నది కనపడుతుందా అంటే కనపడుతుందంటావు. అవును. దూరంగా ఉంది కనపడలేదా అంటే కనపడలేదంటావు. అంటే ఏంటి? గుర్తించటము, గుర్తించకపోవటము. గుర్తించటం అంటే యు ఐడెంటిఫై. నేనంటే ఈ దేహము,
గుర్తిస్తున్నావు ఇక్కడ. నిద్రలో నాకు దేవుడు పోయిందో తెలియదు, గుర్తించలేకపోతున్నా. జ్ఞానము అంటే తెలుసుకోవటం, అజ్ఞానము అంటే తెలియకపోవటం. వెరీ సింపుల్. ఆత్మజ్ఞానం గురించి మాట్లాడటం లేదు ఇక్కడ. ఇది ఉన్నది లేదు, కనపడుతున్నది కనపడటం లేదు. ఏమైనా రవి, ఏదైనా ఒక వస్తువు గురించి తెలియటం అనేది తెలియబడుతుంది అనేది ఒక జ్ఞానము. దానికి సంబంధించిన జ్ఞానం లేకపోవటం అజ్ఞానం. కాదు, అది ఉన్నా నువ్వు తెలుసుకోలేకపోవటం, తెలుసుకోలేంతనం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నీవు ఆత్మమై ఉన్నావు, కానీ ఆత్మ నువ్వు తెలుసుకోకుండా ఉన్నావు. ఎందుకంటే దానికి సంబంధించిన జ్ఞానం లేదు కాబట్టి. దానికి సంబంధించిన జ్ఞానం మాత్రమే ఉంది. మామూలుగా ద్వైతంలో గురుగారు, అంటే అజ్ఞానము జ్ఞానము మాట్లాడుకుంటాను ఇప్పుడు దాని గురించి. ఎందుకు చెబుతున్నారు ఈ ద్వంద్వాలు? జ్ఞాన అజ్ఞానాలకి అతీతం అని చెప్పటం ఆత్మస్థితి. ఇక్కడ తెలుసును తెలియదు, ఉన్నది లేదు, కనపడుతున్నది కనపడటం లేదు. ఇంద్రియ వ్యాపారములు ఉన్నాయి, మళ్ళీ లేవు. నిద్రలో లేవు, జాగ్రత్తలో వ్యాపారములు ఉన్నాయి. ఎందుకు చెబుతున్నారు ఇది? ఈ ద్వంద్వాలు కలిసి ఉంటాయి అని చెప్పటానికి. ఏదైతే కనపడుతుందో అది అదృశ్యమైపోతుంది. పుట్టి నశించేది పోతుందని. పుట్టినప్పుడు కనపడుతుంది, అదృశ్యమైనప్పుడు నశించిపోతుంది. ఏమా? కాసేపు ఉంటుంది, కాసేపు లేకుండా పోతుంది. అటువంటిదే ఈ జగత్తు కూడా. జ అంటే పుట్టటం, గత్ అంటే గతించటం. ఇక్కడ జ్ఞానము అజ్ఞానము పుట్టి నశిస్తూ ఉన్నది. ఇక్కడ ఏమా? అర్థమవుతుంది. జగత్ జగత్ అంటే జ అంటే పుట్టడం. కృష్ణ పరమాత్మ గీతలో ఇదే విషయం చెప్పాడు. తినదానికి మరణము తప్పదు. కనిపించింది అదృశ్యము కాక తప్పదు. దేనికైతే జనన మరణాలు ఉండవు, ఏదైతే కనపడిపోయేది కాదో అది మాత్రమే సత్యం అని చెప్పడం. సరాసరి ఆత్మే చెప్పటానికి అవకాశం లేదు. గురుగారు, అవును. నిన్న కనపడుతున్నది ఈ రోజు కనపడటం లేదు. నిన్న ఉన్న బంధాలు ఈ రోజున బంధాలు లేవు.
నిన్న వచ్చిన క్షణము ఈ రోజు లేదు. ఈ రోజు రావటం లేదు. ఉమ్, Is it not? అవును గురుగారు. ఉమ్, మరో సందర్భంలో కాలాన్ని గురించి మాట్లాడుతూ ఉమ్, yesterday now, today now, tomorrow now is the reality. ఉమ్, అంటే ఏ మార్పు చెందనిది ఒకటి ఉన్నదని చెప్పటం. ఆ గురువు. ఏమ్మా? ఆ గురువు గారు అర్థమైంది. ఉమ్. ఒకసారి మెల్లిగా చదువు. జ్ఞానం లేకుండా అజ్ఞానము, అజ్ఞానము వినా జ్ఞానము మనలేవు. ఈ జ్ఞాన ఇక్కడ ఒక్క నిమిషం. మనలేవు అనే ఉద్దేశంలో ఉమ్, ఉండి తీరతాయి అని చెప్పటం. ఆ గురువు గారు. పుట్టిన దానికి మరణము తప్పదు. తప్పదు. ఉమ్, ఉమ్, కనిపించింది అదృశ్యము కాక తప్పదు. ఉమ్, అంటే తెలియటము తెలియకపోవటం అనేవి ఉమ్, తీరతాయి. ఆ గురువు. ఒకదాన్ని విడిచి ఒకటి ఉండలేదు. ఉమ్, ఇప్పుడు చదువుతారా సెంటెన్స్. ఈ జ్ఞాన అజ్ఞానాలు ఎవరికి అని విచారించి తెలియడమే నిక్కమైన ఆత్మజ్ఞానం. ఆత్మ సంగతి పక్కకు పెడదాం. ఉమ్, ఇక్కడ నీవు దేహాత్మ బుద్ధితో ఉమ్, నాకు తెలుసును నాకు తెలియదు అంటున్నావు. ఉమ్, ఏమ్మా? అవునవును. ఉమ్, నీకు తెలిసింది ఏమిటి తెలియంది ఏమిటి? ఎవరు తెలుసుకుంటున్నారు ఉమ్, అని విచారిస్తే ఉమ్, అట్టి వాడు లేడని లేడు. తెలుసుకోవటమే జ్ఞానం. ఆ గురువు గారు. ఉమ్, ఆత్మని తెలుసుకోవటం కాదు. ఉమ్, ఉమ్, ఆ గురువు గారు. ఉమ్, ఏనాయనా రవి? అర్థమైంది గురువు గారు. అంటే ఇక్కడ ఆ గురువు గారు. అహంకారానికి అంటే అహంకారానికి అది దానికి క్వశ్చన్ వేస్తున్నారు. ఎందుకని లేని దానికి అడుగుతున్నాడు. నీవు ఆత్మమై ఉన్నావు, కాసేపు నాకు తెలుసునంటావు, కాసేపు తెలియదంటావు. నువ్వు తెలిసింది ఏమిటి తెలియంది ఏమిటి చూడు ముందు. గురువు గారు. అట్టి వాడు లేడని తెలుసుకోవటమే జ్ఞానం. ఏమైనా రవి, ఆర్ యు గెటింగ్ ది పాయింట్? అర్థమైంది గురు. అంటే నేను తెలుసు అనేది తెలియదు అనేది రెండు దీని అహంకారానికి సంబంధించినవే. అంటే జ్ఞానం లేకుండా అజ్ఞానం నిలవలేదు అంటున్నారు కదా. అట్టివాడు ఉన్నాడా మరి? అట్టివాడు ఉన్నాడా? గురువు లేడు అని నీకు ఎప్పుడు తెలుస్తుంది? స్వరూప జ్ఞానం ప్రకాశంతోనే తెలుస్తుంది. అంటే ఈ రెండు జ్ఞానము అజ్ఞానము ద్వైతంలో చెప్పుకున్న ఈ రెండు కూడా ఒకదానికొకటి ఆధారపడి ఉన్నాయని, ఒకదానికొకటి కలిసి ఉన్నాయని. కలిసి ఉన్నాయి కాబట్టి వాటిని గుర్తించేవాడు లేడు అక్కడ. ఆత్మని గుర్తిస్తాడు అనేది అవుట్ ఆఫ్ క్వశ్చన్. ఇప్పుడు నువ్వేమంటావు చెప్పు నాయన? నీ ఆత్మ నీకు తెలుసునా అంటే ఏమంటావు? తెలియదు అంటావు గురుగారు. తేలిగ్గా చెప్పావు. ఎందుకంటే తేలిగ్గా చెప్పావు? నీవు ఆత్మ ఉంటూ కూడా తెలుసుకోలేని స్థితిలో ఉన్నావు. ఎందుకని? ఇదిగో ఈ జ్ఞాన అజ్ఞానాల పరిధిలో ఉన్నావు కాబట్టి. తెలుసు అనే ఒక పరిధి, తెలియదు అనే ఒక పరిధిలో ఉన్నాను ఇప్పుడు. పరిమితంగా ఉన్నావు. పరిమితంగా ఉన్నాను.
పరిమితంగా దేహానికి పరిమితమై ఉన్నావు, ఇంద్రియాలకి పరిమితమై ఉన్నావు, సంసారానికి పరిమితమై ఉన్నావు, ఆలోచనలకి పరిమితమై ఉన్నావు. ఏమైనా అవునవును. కాబట్టి అట్టివాడు అట్టి నేను ఉన్నదేమో తెలుసుకోవటమే నిక్కమైన జ్ఞానం. ఆర్ గెటింగ్ ది పాయింట్? గురుగారు, అంటే అటివాడు తెలుసుకుంటాం కన్నా దీనికి అతీతంగా జ్ఞానానికి అజ్ఞానానికి తెలుసును తెలియనికి అతీతంగా ఉన్నది ఏదైతే ఉన్నదో అది తెలియబడినప్పుడు అదే అసలైనది అన్నట్టు చెప్తున్నాను, అంతేనా? ఇక్కడ నువ్వు పెద్దానికి ఏమంటున్నావు? ఇది నాకు తెలుసును, ఇది తెలియదు, ఇది నాది, అది వాడిది. అవును, ద్వంద్వాలతో కూడుకుని ఉన్నావు ఇక్కడ. అవును గురుగారు. ఇది మంచి అంటావు, అది చెడు అంటావు, కాసేపు అనుకూలం అంటావు, ప్రతికూలం అంటావు. అవునవును, పుట్టాను అంటాను, మరణిస్తాను అంటాను. కాబట్టి అట్టి ద్వంద్వాలలో ఇరుక్కుపోయినటువంటి జీవుడు ఉన్నాడేమో చూడు. ఓకే, అదే నేనెవరన్నా పిలిచాను. కాబట్టి ఇది లేదు అని తెలుసుకోవడమే పూర్ణ జ్ఞానం. పాయింట్ అది. ఇంకా సింప్లిఫై చేస్తే జగత్తు అంటే జీవుడు, జగత్తు ఈశ్వర భావనలు, జనన మరణాలు లేవు, ఉన్నది ఎరుక మాత్రమే అని నిలిచి ఉండటమే నిక్కమైన పూర్ణ జ్ఞానం. ఓకే గురుగారు. ఇంకోసారి చదవమ్మా, అది ఏంటో చూడు, ఇంకేమైనా ఉందేమో. వినపట్టులా, అన్మ్యూట్ చేసుకోమ్మా. జ్ఞానం లేకుండా అజ్ఞానము, అజ్ఞానము వినా జ్ఞానము మనలేవు. ఈ జ్ఞాన అజ్ఞానాలు ఎవరికని విచారించి తెలియడమే నిక్కమైన ఆత్మజ్ఞానం. తానెవరో తెలిస్తే భేదమెక్కడా? ఆ విషయం ఎలా తెలుస్తుంది మీకు? ఇక్కడ ఎంతో భేదంగా ఉన్నావా లేదా? అవును గురుగారు. నిద్రపోతున్నప్పుడు అక్కడ భేదం లేదు, భేదం లేదు, భేదం లేదు. కాబట్టి నిద్రలో ఉన్నటువంటి నీ సహజత్వాన్ని నీవుగా గుర్తించడమే నిక్కమైన జ్ఞానము అని చెప్పడం. గురుగారు, ఏనాయనా రవి, అత్యంత తేలికగా. గురుగారు, అదే వీటికి అంటే ఆ స్థితి, వీడు అతీతంగా ఉన్న స్థితి, అంటే జ్ఞానము అజ్ఞానము అన్నది అక్కడ లేదు అసలు. అక్కడే కాదు, ఇప్పుడు కూడా లేదు. ఇప్పుడు కూడా లేదా? ఆయన విను, లేనిది ఇప్పుడు లేదు, ఉన్నది ఎప్పుడూ ఉండదు. గురుగారు, కనపడిపోయేది దేహాలను మార్చుకుంటున్నది, పుట్టి నశించేది అంటూ ఏది లేదు. ఉన్నది అహం స్ఫురణగా ఇప్పుడు ఎప్పుడు ఎప్పుడు అదే ఉన్నది.
గురుగారు. అందుకనే ఏమన్నారు, అనుగ్రహము చేత అది ప్రకాశిస్తుంది అని చెప్పారు. ఏంటైనా గురుగారు. అంటే వీటికి ఎప్పుడు ఇటుపక్క ఏది జరుగుతున్నా వీడు తెలుసుకుంటున్నా తెలియకపోయినా అది తను తాను తెలుసుకుంటూ ఎప్పుడు ఉన్నది అది. కాబట్టి అది నీకు కొత్తగా రాదు. ఇస్ ఇట్ నాట్? గురుగారు. ఇది శాశ్వతంగా కూడా ఉండటం లేదు. బట్టి అవును. ఇక్కడ వీడు ఎప్పుడూ తెలుసు అనట్లా, ఎప్పుడూ తెలియదు అనట్లేదు కదా. నీవు ఇప్పుడు తెలుసుకుంటున్నది శాశ్వతం కాదు. ఇంకా సింప్లిఫై చేస్తే పరోక్ష జ్ఞానము అశాశ్వతం, అపరోక్ష జ్ఞానము శాశ్వతం. త్రూ ఇంద్రియాస్ చూస్తున్నావు నువ్వు. ఏనాయనా గురుగారు. అవునవును. మనస్సు కూడా ఒక ఇంద్రియమే. పంచేంద్రియముల ద్వారా నీవు ప్రపంచాన్ని చూస్తున్నావు. స్థూల దేహానికి స్థూల జగత్తు కనపడుతుందా లేదా? అవునవును, కనిపిస్తుంది. అది ఉండి కనపడుతుందా? ఓన్లీ ఇమాజినరీ? ఎలా చెప్తావు? అది ఉన్నట్టు చెప్పట్లేదు కదా గురుగారు, వీడు కల్పిస్తున్నాడు కదా. కాబట్టి అది ఉంటే కనపడిందా నీకు? అది కల్పన. వీడు అది కల్పనే గురుగారు. అంటే వీడికి కల్పిస్తేనే అది కనిపిస్తుంది, వీడు కల్పించుకుంటేనే. అంటే నీకు దేహాత్మ బుద్ధి జనించినప్పుడు మాత్రమే స్థూల దేహానికి జగత్తు కనపడుతుంది. ఇస్ ఇట్ నాట్? అవును గురుగారు. ఏనాయనా గురుగారు. ఆ మాట కూడా మహర్షిని అడిగారు. ఈ ప్రపంచము, ఈ జీవుడు, ఈ సంసారము ఉండి నశించిందా అసలు లేదా అంటే అసలు లేదు పొమ్మన్నాడు. అసలు లేదంటే నీకు మింగుడు పట్టల్లా. ఇస్ ఇట్ నాట్? ఏమా పద్మజ, అన్మ్యూట్ చేసుకో. జగత్తు అసలు లేదు అంటే నీకు మింగుడు పట్టలేదు. నీవు ఆలోచిస్తేనే నీ దేహము, ఈ జగత్తు, ఈ సంసారము కనపడుతుంది. అంతే కదా గురువుగారు. నిద్ర లేదు కదా, నిద్రలో నిద్ర దాకా పోక్కర్లే. అవును, ఆలోచన లేకపోతే జగత్తు కూడా ఎగిరిపోయినట్టు. అవును గురువుగారు. నిద్ర దాకా ఎందుకు? ఆలోచన వస్తూనే సంసారం కనబడుతుంది, లేకపోతే లేదు. ఆలోచన వస్తేనే నీకు బంధము, ఆలోచన లేకపోతే లేదు, బంధాలు లేవు. అవును గురువుగారు. కాబట్టి అట్లా ఆలోచించేవాడు లేడు అని తెలుసుకుని నీవు నీవుగా నిలిచి ఉండటమే పూర్ణ జ్ఞానం అని చెప్తాడు.
ఏమ్మా? గురువు గారు. అంటే అంతకంటే ఈ ఆ, ఈ స్థూల శరీరం కన్నా సూక్ష్మ శరీరము దీనికన్నా అదే కదా ఎక్కువ ఉంటుంది కదా గురుగారు. అది సూక్ష్మ శరీరము. ఎందుకంటే లేదు 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 తల్లి. ఇప్పుడు నిద్ర నుంచి లేచిన వెంటనే ఆ, చెప్పు నిద్ర నుంచి లేచిన వెంటనే ఈ శరీరము కన్నా ముందు ఆలోచన ఆ ప్రాణం మనస్సు ఉండడం బట్టే కదా, మనస్సు ఉండడం బట్టే కదా ఈ దేహం అని గుర్తిస్తా ఉంది. అసలు దేహాన్ని గుర్తించటానికి ముందు ఉమ్. ఏముంది ఇక్కడ? ఆత్మనే ఉంది అంటున్నారు మీరు. ఉన్నది కదా. ఉమ్. ఇది నీకు ఉమ్. అది నిద్రలో ఉన్న నీకు ఉమ్. దేహాత్మ బుద్ధి జనించిన తరువాతనే అప్పుడు నీకు మనస్సు జగత్తు ఇవన్నీ కనపడతాయి. దేహాత్మ బుద్ధి జనించినప్పుడు అది ఆ, అంటే మనస్సు ఉంటేనే కదా గురుగారి దేహము అని తెలియబడుతుంది. ఆ, మనస్సు అన్న అహంకారం అన్న ఉమ్. దేహాత్మ బుద్ధి అన్న పరిమితమైన నేనన్నా అంతా ఒకటే. గురుగారు. ఉమ్. నీవు ఉమ్. మనస్సు వేరుగా చూస్తున్నావు, ఉమ్. ఉమ్. అహంకారం వేరుగా చూస్తున్నావు. ఉమ్. గురుగారు. చూచే నేను ఉమ్. దేహముతో కలిసినప్పుడు మాత్రమే దానికి మిగిలిన ఆలోచనలు వస్తాయి, గురుగారు. ఉమ్. లేకపోతే రావమ్మా. ఉమ్. నిద్రపోతున్నప్పుడు ఆలోచనలు ఉన్నాయని లేదు లేదు. ఉమ్. ఎందుకంటే నువ్వు అదేగా, అదే. నువ్వు గురు మనస్సేగా. ఎందుకు లేవు? అక్కడ మనసు లేదు, ఎందుకంటే దేహం అనే భావన లేదు అక్కడ. ఇక్కడ సూక్ష్మదేహం అనేది ఉమ్. మనస్సు. గురువు గారు. ఉమ్. సూక్ష్మదేహంతో నీవు కలలు కట్టావు, ఉమ్. స్థూల దేహంతో జగత్తుని తను సంసారాన్ని చూస్తావు. ఉమ్. అవును గురువు గారు. నువ్వు కలగనేటప్పుడు ఉమ్. స్థూల దేహంతో సంబంధం లేదు నీకు, అవును గురువు గారు. మనస్సుతోనే కలగంటావు. ఉమ్. కలగనేటప్పుడు నీ వ్యక్తిత్వం ఉంటుంది. ఉమ్. జాగ్రత్త అవస్థలో జగత్తుని చూస్తున్నప్పుడు వ్యక్తిత్వం ఉంటుంది, ఉమ్. అహంకారం ఉంటుంది. ఉమ్. ఉమ్. ఏమ్మా? గురువు గారు. అది దేనితో అసోసియేట్ అయితే ఆ లోకాలు చూస్తుంది. గురువు గారు. మనస్సుతో అసోసియేట్ అయితే స్వప్న లోకాలు, స్థూల దేహము ఇంద్రియాలతోటి అసోసియేట్ అయితే ప్రపంచం, ప్రదేశాలు. గురువు గారు. కలగంటూ నీవు దేశ విదేశాలకి పోలేవు. గురువు గారు. గురువు గారు. అవును. అంటే ఇక్కడ ఈ దేహం అనేది, ఈ సూక్ష్మ దేహం అనేది కూడా మనస్సు అని అంటున్నారు, దేహం అని కూడా. మరి స్థూల సూక్ష్మ దేహాలకి పరిమితి కాకుండా నిలిచి ఉంటే అది ఆత్మగా ఉంటుంది. గో బియాండ్ స్థూల సూక్ష్మ దేహాలు. ఒకటి గ్రాస్ బాడీ, రెండోది సబ్టల్ బాడీ. అంటే నేను అనుకోవడము, నిద్ర నుంచి లేచిన వెంటనే ఈ దేహం ఎప్పుడైతే బయటికి జనిస్తుందో అది ఆ సూక్ష్మ దేహంతో దాంతో గుర్తిస్తుందేమో అనుకుంటున్నాను గురుగారు. కాదు,
సూక్ష్మదేహంతో కలగంటానికి మాత్రమే అంతవరకే పనికొస్తుంది. అంతవరకే. అప్పుడు కూడా నీవు పగటి కలగంటూ ఉంటావు మనస్సుతోటి. అవును గురుగారు. అవును, ఇక్కడ కూడా అవునవును. అవును. ఇది అనుకూలము, ఇది ప్రతికూలము. అంటే సూక్ష్మదేహము అంతవరకే, కలగనంత వరకే దాని పని, అంతే. అంటే సంస్కార వాసనలు ఈ మనస్సులో ఉంటాయి అమ్మా దాగి. అదే గురుగారు, అంటే సంస్కార వాసనలు ఆ మనసులో ఉన్నటప్పుడు ఈ ఈ దేహము, ఈ దేహాత్మ బుద్ధి అనేది దాంట్లో ఉండడం వల్ల ఈ దేహాత్మ బుద్ధి నేనంటే పద్మజాని ఒక దేహ భావన వచ్చింది కదా అని అంటున్నాను గురుగారు. వాసనల వల్ల అలా ఉండదంటారు. ఉండదు. దేహాత్మ బుద్ధి వచ్చిన తరువాతనే అవి వస్తాయి గురుగారు. నీకు ఆలోచనలు. నిద్రపోతున్నప్పుడు ఆలోచన ఉందా నీకు? లేదు. ఎప్పుడైతే నీవు ఇంద్రియాలు స్థూలదేహంతో అసోసియేట్ అయినావో అప్పుడు ఫాస్ట్ గా మైండ్ పనిచేయడం మొదలు పెడుతుంది. ఆ పని చేయాలి, ఈ పని చేయాలి, ఇది కావాలి, అది కావాలి, ఇటు పోవాలి, అటు పోవాలి. ఇంకేమైనా ఉందా? జ్ఞానం అజ్ఞానాలు లేదు గురుగారు. ఇంతకీ జ్ఞాన అజ్ఞానాలు ఉన్నాయా లేవా? ఏమా? ఉన్నాయి గురుగారు. లేవమ్మా. జ్ఞాన అజ్ఞానాలు ఎవరికో చూడబోతే వాడు లేడు. అహంస్ఫురణ ఆలోచన కాదు, అది పూర్ణ జ్ఞానం. అది ఆధారంగానే ఇక్కడ కనపడుతుంది. ఇంకా సింపుల్ గా చెప్పాలి అంటే ఏం లేకపోయినా నువ్వు ఉన్నావు అని అట్లా తేలిపోయింది కదా. కాబట్టి దేహం ముందు ఇప్పుడు కూడా ఉంది. దేహం ఉంటే లేకపోతే నీకెందుకు? జగత్తు ఉంటే లేకపోతే నీకెందుకు? మరి అలాగైతే మరి నిద్ర కూడా దేహవాసనే కదా గురుగారు? నిద్రలో వృత్తిరాహిత్యం అవుతుంది అహంకారం. నష్టం కాదు. నీవుగా నిలిచినప్పుడు మాత్రమే, అహం స్మరణలో మాత్రమే ఇది నష్టం అయిపోతుంది. అంటే భగవాను ఏదో 2 గంటలు లేకపోతే గంట సేపు కూడా పనుకోరు అని అంటారు. అంటే నిద్ర అనేది దేహవాసన గురుగారు? అది నిద్ర అనేది వృత్తి అమ్మా, చిత్తవృత్తి. చిత్తవృత్తి. ఓకే. పతాంజలి మహర్షి అదే విషయం చెబుతాడు. కూడా ఒక వృత్తి. నువ్వు పనులు చేయటం ఎట్లా యాక్టివిటీయో, చేయకుండా నిద్రపోతే యాక్టివిటీ. అది కూడా యాక్టివిటీ, నిద్ర. గురువు గారు అర్థమైంది. ఏనైనా రవి? అదే అంటే నిద్రలో మనకి అంటే ఆ సహజ స్థితి అనేది ఎలా అంటే బుద్ధికి అక్కడ బుద్ధి లేదు, మనస్సు లేదు, ఆలోచనలు లేవు, ఇంద్రియాలు లేవు. అంటే వీటి అతీతంగా ఏదైతే ఉన్నదో అది ఆత్మస్థితే అన్నట్టు తెలియబడుతుంది. అంటే అదే అది చెప్పుకోవచ్చు కదా గురుగారు, ఎందుకంటే ఇక్కడ ఏమీ పని చేయట్లేదు కదా. చెప్పుకోవటం ఎంత చెప్పుకోనా ఉపయోగం లేదు. జాగ్రత్త ఉపయోగం లేదు. నీకు రూపజ్ఞానం ప్రకాశించాలి.
గురుగారు. అజ్ఞానం రావాలి బయటికి, శిశువుగా జన్మించాలి, ఆత్మ ప్రకాశం కావాలి. అంటే వీడు అవగాహనతో అంటే అవగాహనకి అయితే అంటే నిద్ర ఎందుకు సహజ స్థితి అంటే అక్కడ పడుకునే 8 గంటలు వీడు ఏం జరుగుతుందో తెలియట్లేదు అంటే అక్కడ మనసు పనిచేయట్లేదు అనే కదా, అంటే అక్కడ ఉన్నది ఆత్మస్థితి అనే కదా. అక్కడ అక్కడ ఉన్నది ఆత్మని కాదు, ఇక్కడ కూడా ఉంది ఆత్మే. పాయింట్ అది. గురుగారా. నువ్వు అవస్థలు చూస్తున్నావు, అవస్థలకి అతీతంగా ఉన్నది ఆత్మస్థితి. అందుకని దాన్ని తురీయం అన్నారు. తురీయం అంటే అవస్థ రహిత స్థితి, జనన మరణ రహిత స్థితి. ఏనాయనా? గురుగారా, అర్థమైంది. అంటే జనరల్గా మనకి అది చెప్పటానికి అది అంటే అది సహజ స్థితి అని అది గుర్తించడానికి అంటే ఒక అవగాహనకి. నిద్రలో ఉన్నావా లేవా అంటే ఉన్నావంటావు, ఏ విధంగా ఉన్నావో తెలియదు నీకు. తెలియదు. అంటే మనం దాన్ని ఎగ్జాంపుల్ గా తీసుకున్నా కూడా ఎందుకు అది అనుభవంలోకి రావట్లేదు అంటే అక్కడ మనసు పనిచేయట్లేదు, అంటే కేవలం ఆ సహజ స్థితి మాత్రమే ఉందని చెప్పుకోవచ్చు. కాబట్టి మనస్సు పనిచేయాలి, వృత్తిరాహిత్యం కావాలి, స్వరూప జ్ఞానం ప్రకాశించాలి, సృష్టి ఎగిరిపోవాలి. ఇట్లా జరుగుతాయి. గురుగారు, సృష్టిని చూసే నేను, ఆత్మను చూసే నేను ఒకటే. ఓకే గురుగారు. అదే ఒకటే నేను, ఒకటే మనస్సు. దాని మనస్సు అన్న పేరు పెట్టేదానికంటే ఒకటే జ్ఞానము. తనకు తాను ఉంటే ఆత్మగా ఉంది, అన్యత్వాన్ని చూస్తే అహంకారంగా ఉంది. అన్యత్వాన్ని చూస్తున్నటువంటి ఈ నేను ఆత్మని విడిచి ఉండదు, తనకు తానుగా ఉన్న నేను దేహము జగత్తు లేకపోయినా దీనికి ఇబ్బంది లేదు. నీవిక్కడ అన్యత్వం చూస్తున్నావంటేనే ఆత్మతో ఉన్నట్టు లెక్క. గురుగారు, అంటే ఆ హృదయంలో తనకు తాను ప్రకాశిస్తూ ఉన్నది, అలాగే అహంకారాన్ని ప్రకాశింపజేస్తూ ఉన్నది. ఎందుకని? అది లేదు, ఇది లేదు. ఇది ప్రకాశిస్తూ అవతల మాయను ప్రకాశింపజేస్తూ, ఆలోచనను ప్రకాశింపజేస్తూ ఉంది. అంటే ఒక దాని మీద ఆధారపడి ప్రకాశిస్తూ ఉంది అహంకారం. గురుగారు, అహం ఆకారము దాల్చినట్టుగా ఉంటుంది, అది కూడా దేహ పరిమాణంతో. గురుగారు, పోనీ ఇదేమన్నా దేహంతో కదులుస్తుందా? కలవదు. ఈ బాధ ఉంది, ఆ బాధ ఉంది అంటుంది తప్ప దేహంతో ఇది కలవదు. మీరు ఎంతైనా ట్రై చేయండి, దేహముతో ఆత్మ కలవదు. అందుకనే విడదీయటం తేలికే. గురుగారు, నువ్వు చాలా తేలిగ్గా నిద్రపోతావా లేదా?
ఆ! అవునవును. అయ్యో ఇంత పెద్ద సంసారం ఉంది, ఇంత పెద్ద దేహం ఉందని చెప్పి ఏమైనా ఇబ్బంది పడుతున్నావా? లేదు లేదు. దహనం చేసేటప్పుడు కూడా అది నన్ను కాల్చొద్దు అన్నది కదా గురుగారు. ఆ? దహనం చేసేటప్పుడు కూడా నన్ను కాల్చొద్దు అన్నది కదా అది. నిజంగా అన్నదే అనుకో, ఎవరన్నా కాలుస్తాడు దాన్ని. అదే గురుగారు. అదే అది అనదు. ఆ! అది అలా అంటే ఇంక అంతే, ఎవరు కాల్చలేరు దాన్ని. ఒకవేళ అన్నదే అనుకుందాం కాసేపు. ఆ! గురువుగారు.